నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ భారత్ శక్తి సామర్థ్యాలతో పాటు దేశ ఆయుధ సంపత్తి యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అదే సమయంలో దీనికి సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. అదే ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ రెడ్ టీమ్. అసలు రెడ్ టీమ్ అంటే ఏంటి, దాని పనితీరు ఎలా ఉంటుంది, దాని వలన భారత్కు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. రెడ్ టీమింగ్ అంటే శత్రువు లేదా ప్రత్యర్థి మనస్తత్వం, వారి వ్యూహాలు, వారి రియాక్షన్స్ ఎలా ఉంటాయో సెకండ్ టు సెకండ్ వాచ్ చేసే డీప్ అబ్జర్వేషన్. దీనికోసం కొందరు అదే పనిగా నిఘా పెడతారు. ఇటువంటి వారి సాయంతో ప్రత్యర్థికి చెక్ పెట్టడమే రెడ్ టీమింగ్ మెయిన్ టార్గెట్. నార్మల్గా వార్ అంటే కేవలం బ్యాటిల్ గ్రౌండ్లో జరిగేది మాత్రమే కాదు. శత్రువు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందంటూ అంచనా వేయగలిగే మేధో సంపత్తి ఉండాలి. ప్రత్యర్థి సామాజిక మరియు రాజకీయ ఆర్థిక అంశాలను అనలైజ్ చేయడంతో పాటు శత్రువును చావు దెబ్బతీసే విధంగా మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ విధమైన మైండ్ గేమ్ నే రెడ్ టీమింగ్ అంటారు. అంటే చెస్ గేమ్ లా అనొచ్చు. ప్రత్యర్థి ఎత్తుగడను ముందుగా అంచనా వేయడమే కాకుండా వాళ్ళకి చెక్ పెట్టేలా ప్లాన్ చేయడం అన్నమాట. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ డిఫెన్స్ సిస్టమ్ను బోర్డర్లో మోహరించి పాక్ ప్రయోగించిన మిసైళ్లను, డ్రోన్లను తిప్పికొట్టింది. ఇక అదే సమయంలో పాకిస్తాన్ను ఎక్కడ దెబ్బ కొడితే దారికొస్తుందో డీకోడ్ చేసింది రెడ్ టీమ్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓవైపు ఎనిమీ అటాక్స్ను ఎదుర్కొంటూనే మరోవైపు శత్రువు బలాలు, బలహీనతలు తెలుసుకోవడంతో పాటు సమయం చూసి శత్రువుపై అటాక్ చేయడానికి ఈ రెడ్ టీమ్ ప్లాన్స్ రెడీ చేస్తుంది. అంటే ప్రత్యర్థి ఎలాంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు, వారి బలహీనతలు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేసే అవకాశం ఉంది, మనం వాటికి ఎలా కౌంటర్ ఇవ్వచ్చు, ఇలా ప్రతి అంశం రెడ్ టీమ్ పరిశీలనలో ఉంటాయి. అపోనెంట్స్ అటాకింగ్ మోడ్ ను ఎలా దెబ్బతీస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందో రెడ్ టీమ్ ఎప్పటికప్పుడు అంచనాలను అందించగా సైన్యం వ్యూహాలను రెడీ చేస్తుంది. ఎగ్జాంపుల్కి పాకిస్తాన్కి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ ఎయిర్ బేస్ మీద దెబ్బ కొడితే దాదాపు పాకిస్తాన్ ఎయిర్ అటాకింగ్ డైనమిక్స్ మొత్తం మారిపోతాయని అనలైజ్ చేసింది రెడ్ టీమ్. దీనికి కారణం ఈ వైమానిక స్థావరానికి దగ్గరలో 2 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అవి ఆర్మీ చీఫ్ హెడ్ ఆఫీస్, అలాగే అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీస్. సో నూర్ ఖాన్ బేస్ పై దెబ్బ కొడితే పాకిస్తాన్ ఆన్ ఎయిర్ ఉన్న ఫైట్స్ కి ఫ్యూయల్ ఫంక్షనింగ్ నిలిచిపోతుంది. దీంతో పాటు పక్కనే ఉన్న ఆర్మీ చీఫ్ తన యుద్ధ వ్యూహాలన్నింటినీ పక్కన పెట్టి తన రక్షణ కోసం దారులు చూసుకుంటాడు. దీంతో కమాండ్ కంట్రోల్ కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్లేస్ లో అటాక్ చేస్తే పాక్ కు నష్టం కలుగుతుందన్న విషయాన్ని అంచనా వేసేది రెడ్ టీమ్. వీరి అంచనాలతో ప్లాన్ చేసి సైన్యం అటాక్స్ చేస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ కొనుగొన్న కొత్త టెక్నాలజీ ఇదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ విధానాన్ని వాడడం ఇదే తొలిసారని తెలుస్తోంది. దీన్ని బట్టి భారత్ ఆధునిక యుద్ధ వ్యూహాల్లో ఎంతగా రాటు తేలిందో తెలుస్తోంది.